ఏం పెట్టావే? సాంబార్ చేస్తావా? ఇడ్లీలేకే? ఇడ్లీ సాంబార్. చట్నీ లేదా? చట్నీ కానీ మరి ఉన్నాయా అన్ని సాంబార్కి? క్యారెట్ ఒకటి ఉంది, వేరే లేవు. ఏంటంటే తేవాలా? సాంబార్ కంటే పావు కేజీ క్యారెట్ ఒకటి వద్దనలా? మరి అట్లా చెప్పు. క్యారెట్ ఒకటి వద్దు, మిగతావన్నీ సాంబార్కి ఏంటాను. సర్లే వేస్తా మరి. ఎన్ని విజిల్లు అప్పుడే? కుక్కర్ చెప్తున్నావా నాకే? మరి తీసుకురా. టీ తీసుకురా మరి. టీ తాతివేను? ఎప్పుడే తెచ్చినది సాంబార్కి? తెల్లంకాయలు కానీ వచ్చే తెల్లంకాయలు తెచ్చినది. రాత్రికి నూనెంకాయ చపాతీ సాంబార్కి లేవి. చట్నీకే? పచ్చిమిరపకాయలు టమాటా మగ్గిచ్చి పెట్టినాం పొయ్యి మీద. చట్నీకే కదా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఇడ్లీ సాంబార్ చేస్తున్నాను. ఇడ్లీ సాంబార్ శనక్కాయల చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలు ఉన్నారు కదా, టిఫిన్ అయితే ఇంకా ఇడ్లీ సాంబార్ చేస్తున్నారు ఈరోజు. పొద్దున్న అయితే బందలు అన్నీ అయిపోయినాయి పని ఇంట్లో. ఇంకా పిల్లలు అయితే లేదు ఫ్రెండ్స్, హాస్టల్ నుంచి వచ్చినారు కదా, వాళ్ళకి నిద్ర ఎక్కువైనా సాంబార్ బాగా చేయి. ఇంకా లేదు వాళ్ళు. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సాంబార్కి అయితే అన్నీ రెడీ చేసుకున్నా. ఇప్పుడు కాయగూరలు కట్ చేస్తాను. కట్ చేసుకో. బాగున్నాయి అవి మెత్తగా అన్ని. ఎంతసేపు ఏరుతాయి. కట్ చేసుకుంటే అన్నీ కట్ చేసిన ఇలానే టమాటా పచ్చిమిరపకాయలు మధ్యన చట్నీకి సాంబార్ పెడతా. ఫస్ట్ సాంబార్కి అన్నీ కట్ చేసుకున్నావు కదా? కట్ చేసుకున్నా. ముల్లంగి, టమాటా, వంకాయలు. సాంబార్ పెడుతున్నాగా. సాంబార్కి పెద్దది పెడితే డేగిసా. ఇదైతే కొంచెం ఉడుకుతుంది దీంట్లో. మరి పెద్ద గిన్నె అయితే 3 స్పూన్లు నూనె వేసిన. మరి చిన్న చెప్తే గిన్నె చెప్తున్నావా అంటావు. గట్టిగా చెప్పు మరి. గిన్నె చెప్తున్నావు అంటే గిన్నె చెప్తారా? కాదు, కొంత గట్టిగా మాట్లాడ. లేచారు రవి లేచారులే. వేడైందే? నేనైతే వేడైంది. కొంచెం జీలకర్ర వేస్తున్నా. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు కొంచెం. ఇంకా సాంబార్ కట్ చేసుకున్నాం కదా, ఇవి మన కాయలు అన్నీ వేసేసుకున్నప్పుడు
కుక్కర్లో కూడా చేయొచ్చా సాంబారు? కుక్కర్లో వేసి చేస్తా. రాదు కదా? చేస్తే కొంచెం అయితే ఆ, చేస్తా. ఇట్లనే ఉడకబెట్టుకుంటేనే బాగుంది. అవునా. కుక్కర్లో ఇది వేపిస్తే మెత్తగా అవుతుంది. మగ్గల్లా కొద్దిసేపు? కాయగూరల మధ్యకి కొంచెం ఉప్పు వేస్తున్నాం. కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయా కాయగూరలో? కొంచెం పసుపు, కొద్దిగా పసుపు. ఇప్పుడు దాంట్లో బెల్లం వేసిన ఉడకబెట్టిన బెల్లం అలా కలిపి మూత పెట్టేస్తాము. మగ్గినాక కదా నీళ్ళు పోసేది? మగ్గినాక చింతపండు పులుసు, కారము, అవునా, అవన్నీ బేరలు ఉడకబెట్టినవి అదంతా మగ్గిన మరి ఏం లేవు కదా వేసావేమి? తర్వాత కారం వేయాలి. పెట్టాయి. మూత అయితే పెట్టేసినా 4-5 నిమిషాలు మగ్గిని. 4-5 నిమిషాలు. సర్లే, ఇంకేమన్నా చట్నీకి రెడీ చేసుకుంటావా? చట్నీకి వేస్తా. చట్నీకి వేసేది అన్నీ కలిపి వేసేస్తాను. వేసేది మరి కలిపిందా? ఫస్ట్ ఇత్తనాలు ఒకటి వేసేటివి కదా? విత్తనాలు ఒకటి వేస్తే బాగా మెదిగినాక ఇవి వేస్తే బాగుంటుంది కదా? అట్లనే అట్లనే అట్లా సార్ ఇట్లా సరే టేస్ట్ ఉంటుందో కానీ వస్తుంది అప్పుడే. కొంచెం చింతపండు, కొద్దిగా చింతపండు, కొద్దిగా సాల్ట్, ఉప్పు చట్నీలో తగినంత సాల్ట్, ఎంతనే? నీళ్ళు కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను కదా? తీసుకురా. డైరెక్ట్ వేసినాం కాబట్టి నేను వేస్తే బాగుంటుంది. ఇది అలవాటు పెట్టేవి ఇలా. వేసినా చూడి. మెదిగిందిలే. మగ్గింది అప్పుడే? మగ్గాలి. ఒకసారి కలిపి ఇంకా మరి పెట్టాలని. కాయగూరల ముక్కలు బాగా నూనెలో మగ్గితే పచ్చివాసన లేకుండా ఉంటాయి. పులుసు అనేది అయితే పచ్చివాసన వస్తుంది. మగ్గంలో మరి కొద్దిసేపు స్టవ్ ఇట్లా తప్పుడు సాంబార్ అట్లాంటివి చేసినప్పుడు డబుల్ అయితే బాగుంటుంది. మరి మీ అమ్మని అడుగు కొనిస్తుంది. ఎందుకే స్టవ్ ఏం నువ్వు మన ఇంట్లో లేదా? అది పాతగా అయిపోయింది. ఎన్నేళ్ళు 10 ఏళ్ళ చేపించుకొని వస్తే వస్తుంది. కన్నీ పోయేవి. నువ్వే నీ బిడ్డలకు కొనిచ్చే టైం, బిడ్డకి కొనిచ్చే టైం వస్తే మేము అడగదు. ఏదో ఒకటి గుర్తుంటుంది వాళ్ళు కొనిచ్చింది. అన్ని గుర్తులు ఉంటాయి. చట్నీ అయిపోయినాయి. చట్నీ అయిపోయింది కదా, గిన్నెలోకి వేసిన. ఇప్పుడైతే అవి కాయగూరలు మధ్యనాయి. కారము చింతపండు రసం వేస్తాం. తర్వాత ఏం లేదు కదా? తర్వాత వద్దు. మరి ఏమన్నా వాళ్ళు సపరేట్ తింటే తర్వాత ఉంటే బాగుంది. మరి చట్నీతో తింటే కాదులే, నువ్వు ఏం కాదులే. నేర్పాలి తర్వాత లేకుండా కూడా ఒకసారి పిల్లలకి కష్ట సుఖాలు అన్నీ చెప్పాల. 1.5 స్పూన్ కారం బాగా ఎర్రది. ఎప్పుడు సుఖమే నేర్పకూడదంట. కొంచెం సాంబార్ పొడి వేస్తున్నా, కూరగాయ ముక్కలకి బాగా పడుతుంది. సాంబార్ పొడి కొంచెం కారం సాంబార్ పొడి కొంచెం వేసిన. ఇప్పుడు అంతా కలిపేసి చింతపండు పులుసు పోస్తా. ఇంకా కారం సాంబార్ పొడి వేసినా కదా,
ఇప్పుడైతే కలిపేసిన చింతపండు పులుసు వస్తున్నా పై నా గొంతు ఏమో చిన్నగా ఇచ్చినాడు దేవుడు వినపడదు నీకు స్పీకర్ మింగు ఇంకేకి రాదట్లా ఏదంటాడు సినిమాలో విజిల్ మింగుతాడు చూడు కయ్యి కయ్యి అని అంటుంటాడు అట్లుంది కథ నువ్వు గట్టి చెప్పండి నువ్వు నాకు ఎంత మాట్లాడినా అంతే వస్తుంది అది చింతపండు వాటర్ పోసుకోవాలా లేదు చింతపండు పులుసు చేసినాక కొంచెం ఉడకల్లా ఉడకనిగా కొంచెం ఉడుకు పట్టినాక అప్పుడు మనం బ్యాలు ఉడక పెట్టుకుని పప్పు వేసుకోవాలి దాంట్లోకి సర్లే కొద్దిసేపు ఉడకని మరి ఇంకా మనం చింతపండు పులుసు పోసినాం కదా బాగా ఉడికి పట్టింది ఇప్పుడైతే పప్పు వేసేస్తాం దీంట్లో మనకి సరిపడిన నీళ్ళు పోసుకోవాలి దాంట్లో సాంబార్కి అవునా మనుషులను బట్టి పోసుకోవాలను మంది ఎక్కువ అయితే అంత పలసం చేయాలా మంది తక్కువ ఉంటే అట్లేం కాదు మనం చేసుకోవాలా మనం బ్యాలు ఎంత తీసుకుంటామో అట్లా చూసి వేసుకోవాలి కాదు మంది ఎక్కువ అయితే మజ్జిగ పలసన అనేలేదా సూత్రం అది కూడా తెలుదా నీకు మరి బాగా చదువుకున్నాను డిగ్రీ ఇంకొంచెం ఉప్పు వేస్తాను అప్పుడు కొద్దిగా ఉప్పు అది తెలుసుకోవాలి మంచి ముందు మంది ఎక్కువైనప్పుడు అంత పలసం చేయాలా పలసం చేస్తే బాగుండదు మరి బాగుండదు మరి అందరికి సరిపోవాలి కదా ఉడకపట్టిన సాంబార్ కూడా ఉడకపట్టినాక వేస్తా ఇప్పుడైతే ఉప్పు వేసేసిన ఇంకా మూత పెట్టేస్తా ఇంకా సాంబార్ బాగా ఉడుకుతుంది ఇంకా సాంబార్ పొడి వేసేస్తాను సాంబార్ బాగా ఉడకబట్టింది 2 స్పూన్లు వేస్తున్నా సాంబార్ పొడి 2 స్పూన్లు అయితే దీంట్లోకి వేసేటువంటి సాంబార్లోకి వేసేటువంటి అయితే అయిపోయినాయి ఇదైతే ఇప్పుడు ఉడకాల 1 స్పూన్ సరిపోదా సాంబార్ పొడి 1 స్పూన్ సరిపోదు బాగుండదు అవునా ఎక్కువ ఉంది సాంబార్ అను సాంబారే తాగేటట్టుండాలి చూడి వస్తుంది తగదు సాంబార్ సాంబార్ ఇష్టం కదా బాగా ఇడ్లీ సాంబార్ ఇడ్లీ చేస్తే సాంబార్ మరి దాంట్లోకి చట్నీ ఉండాల 2 కలుపుకుంటేనే టేస్ట్ బాగా వచ్చేది చూద్దాం కొంచెం ఉప్పు అయిందో లేదో చూడి సరిపోయిందే కొంచెం ఉప్పు పడుతుంది వేసుకో పడితే కొంచెం మరి లైట్గా అయిపోయిందే సాంబారు సాంబార్ అయితే ఉడికినాయి ఉడికి దించినాక ఇడ్లీ పెట్టు 2 గంటకి నేను పెడుతుంటే చక్కచక్క ఏమి అయిపోయినా సాంబారు సాంబార్ ఉడికింది ఇంకా ఇడ్లీ పెడతా ఇప్పుడు ఇడ్లీ రెడీ చేస్తున్నావు ఉడికింది మరి లాస్ట్గా కొత్తిమీర ఒకటి వేసేస్తా కొత్తిమీర వేయాలా సాంబారు వేసి దించేదేనా ఇంకా దించి ఇంకా ఇడ్లీ పెడతా కానీ మరి ఇడ్లీ పెట్టిడి చక్కన ఒక ఫ్రై అయిన దానికి కదా అట్లా ఇబ్బంది లేకుంటే ఒక సైడ్ ఇడ్లీ ఒక సైడ్ సాంబార్ అయిపోతుండే 2 అయిపోతుంది అయిపోయింది ఇంకా సాంబార్ దించుతాను ఈ 2 పొయ్యిలు పెడితే ఇరుకు మరి ఒకటి పెడితేనేమో ఇట్లా గ్యాస్ కట్ట చిన్నగా ఉంది కదా కరెక్ట్ పొయ్యి పెట్టేది అంతుంది మూతడింది తీసుకో ఇంకా ఇడ్లీ పెట్టినా ఇంకా మూత పెట్టేస్తుంది దీనికి ఇంకో 15 నిమిషాలు పెడితే సరిపోతుంది తిరిగి పెట్టు సాంబార్ చూపి సాంబార్ అయితే అయిపోయింది ఇంకా సాంబార్ అయిపోయింది చట్నీ అయిపోయింది ఇడ్లీ ఒకటి కానీ చట్నీ తర్వాత లేకపోతే ఈరోజు సాంబార్లోకి వేసుకుంటాం కాబట్టి తర్వాత పెట్టలేదు సర్లే ఏం కాదులే తర్వాత లేకుంటే అయిపోయినా ఇడ్లీ స్టవ్ బంద్ చేసినా కదా తీసి పెడతా
అయినా తొందర లేదు రాత్రి సేపు సుధలు చెప్పుకుంటూ కూర్చున్నాయి అదే పని అయింది. రాత్రి అనుకోదు ఇప్పుడు అనుకుంటుంది. నేను తీసి పెట్టు దాంట్లోకి. జొన్న పిండి ఇడ్లీ కూడా బాగుండే మొన్న చేసినప్పుడు. బాగుండేదా అందరికైతే ఇది ఇడ్లీలు మరి పెడతాం. ఇంకోటి ఇప్పుడు తిన్నలో 2-3 నేను కూడా తింటాను. మరి ఇంకా అన్నీ అయిపోయినాక తీసుకురా. ఇంకొక అవి పెడతావా? సరిపోతాయి కదా విన్ అయితే అందరికి. 2 ప్లేట్లు తక్కువే పెట్టినా. 2 ప్లేట్లు తక్కువ పెట్టినావా? పెట్టాల్సింటివి లేస్తుంది కదా. తీసుకురా మరి. అదేమన్నా పట్టుకో బట్ట. చట్నీ వేసుకొని సాంబార్ వేస్తే బాగుంటుంది. 2 కలిస్తే ఉత్త సాంబార్ తింటే ఎవరు బాగుంటుంది టేస్ట్. చట్నీ వేసుకోవాలి కొద్దిగా అట్లే దాన్ని పోసుకుంటే నీకు కలుపుకో. అట్లే గంటే మేలే. ఆయన లేదు కదా లేచినప్పుడు తింటారు. సాంబార్ మేము దీన్ని నుదురువా కాదు ఏం లేదులే. చేతులు తినేకి మరి వాళ్ళు చేయ అలవాటు ఉంటే చెయ్యి. ఇడ్లీ సాంబార్ అంటే గంటే మేలు. సాంబార్ ఇంకొంచెం వేయాలా? సూపర్ ఉంది ఇడ్లీ సాంబారు. ఎప్పుడు చేసినా సూపర్గా చేస్తాం. అదొకటే వచ్చేది ఇంకా ఇడ్లీ సాంబార్ అయితే సూపర్ ఉంది. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.